పోస్టల్ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటి చెప్పడం గర్వంగా ఉందని, ప్రతిభను గుర్తించి గౌరవిస్తేనే సమాజం పురోగమిస్తుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖల మంత్రి పేర్కొన్నారు. ఆదివారం గజపతి నగరంలోని మోహన్ ఫంక్షన్ హాల్లో తపాలా శాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన వ్యక్తులు సంస్థలకు ఎక్సలెన్స్ అవార్డులు అందజేసి అభినందించారు. గ్రామీణ అభివృద్ధి, సామాజిక సేవ, విద్య, ఉపాధి, ప్రజా సంక్షేమ రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారిని ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరం. వారి విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకంగా గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్స్ పథకం కింద ప్రమాదంలో కుటుంబ పోషకుడిని కోల్పోయిన తలుపుల తులసి భర్త లేటు రామకృష్ణ కుటుంబానికి 50 లక్షల బీమా చెక్కును మంత్రి అందజేశారు. జస్ట్ మాకు హాస్టల్లో మేము చదువుకున్నప్పుడు మేము తల్లిదండ్రులకు ఉత్తరం రాయడంలో కానీ మాకు ఎవరైనా ఉత్తరం తీసుకోవడానికి కానీ మ్యాక్సిమం ఉన్నటువంటి పోస్టల్ సర్వీస్ ఉన్నటువంటి కుటుంబానికి వాళ్ళు కట్టినటువంటి ఇన్సూరెన్స్ పాలసీ మీద 50 లక్షలు మెచ్యూరిటీ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అంటే ఖచ్చితంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా అభినందిస్తూ, అది ముఖ్యంగా ఈరోజు విజయనగరం సబ్ డివిజన్ అనేటువంటి గెలుపుతున్నారు 5 మండలాలకు సంబంధించినటువంటి అవార్డ్స్ ఫంక్షన్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి సూపరింటెండెంట్ పోస్టల్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్ గారు, అలాగే ఆర్ఎం సురేష్ గారికి, అలాగే బ్యాంక్ మేనేజర్ సతీష్ గారికి, మరి అలాగే ఇన్స్పెక్టర్ పోస్టల్ ఎదుగుతున్నారు ఉపేంద్ర గారికి, మరి ముఖ్యంగా నా సహచర ప్రజాప్రతినిధులు గోపాల్ రాజు గారు, ఏఎంసీ చైర్మన్, అలాగే అన్నదానం తెలియజేసుకున్నాను. మంచి మెసేజ్ పబ్లిక్ అందరూ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి అలాగే మీ అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా యంగ్ టీం ఉన్నారు. అంటే గణితనాలు ఎక్కువ ఉమెన్ ఫోర్స్ ఉన్నారని తెలిసింది. సుమారు ఒక more than 50% ఉన్నటువంటి 86 సబ్ బ్రాంచెస్లో కూడా ఉమెన్ ఫోర్స్ ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా మీరు ఎక్కువగా అంటే బాగా చేయాలని నా కోరిక. ఎందుకంటే ఎవరికైనా ఏ గ్రామీణ ప్రయత్నం ఉన్నటువంటి కుటుంబానికైనా ఒక నమ్మకం కల్పించాలని మీరు పనిచేయాలి. ఎందుకంటే మీరందరూ కూడా యంగ్స్టర్స్, మీరందరూ ఒకటే భావించండి. ఇప్పుడు అమ్మాయి సొంత కుటుంబంలాగా ఎవరైతే పనిచేస్తారో మీరు అలా పనిచేస్తే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మీకు కూడా ఒక మంచి అభినందన ఉంటుందన్న విషయం కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా ఒక మంచి సొసైటీ నిర్మాణం చేసేలాగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి పుట్టిన వాళ్ళే. నేను కూడా గంచేర గ్రామంలో పుట్టిన వాటి వ్యక్తిని, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను, బయట వెళ్ళి చదువుకున్నాను. నాకు ఒక అవకాశం వచ్చింది ఇక్కడికి వచ్చి, మళ్ళీ వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక శాసనసభ్యుడిగా, మరి ఆయన వ్యవహరిస్తున్నటువంటి క్యాబినెట్లో కూడా ఒక స్థానం కల్పించి పనిచేశారంటే నేను ఎక్కడి నుంచి బయట నుంచి రాలేదు. నేను ఇక్కడి నుంచి వచ్చి పనిచేస్తూ ప్రజా కష్టాల మీద, ప్రజా సమస్యల మీద పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మీకు అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఉన్నతమైన సేవ ఉన్నటువంటి గ్రామాల్లో మీరు ఇవ్వాలని, దేశ ఆర్థిక అభివృద్ధిలో మీరు కూడా తోడ్పడాలని, ఎవరికి కష్టం వచ్చినా కూడా మీరు కూడా భాగస్వామ్యమై వాళ్ళకి కష్టం తీర్చేలాగా మీరు కూడా పనిచేయాలని, మరి ఇంత నెట్వర్క్ ఉన్న ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా భవిష్యత్ కాలంలో కూడా రుణాలు ఇచ్చేలా కూడా కార్యక్రమం చేసుకోవాలి. ఎందుకంటే నేను చూస్తున్నాను శ్రీనిధి బ్యాంకులో చాలా మందికి లోన్ సింప్లిఫై చేస్తే ఎంతో మంది మహిళలకి ఏ అవసరం వచ్చినా వెంటనే లోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే డ్వాక్రా లోన్స్ కూడా మీరు కార్యక్రమం చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడో బ్యాంక్కి వెళ్ళి పేమెంట్ కట్టే కన్నా పోస్ట్ ఆఫీస్కి వచ్చి వెంటనే పేమెంట్ చెల్లింపు చేస్తే ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. దానికి నేను కూడా గౌరవ కేంద్ర మంత్రి గారు కమిషన్ కూడా రిక్వెస్ట్ చేసి ఇలాంటి ఒక విధానం కూడా, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ట్రస్ట్ ఫామ్ చేశారు. 8 సంవత్సరాలుగా ఈ బ్యాంక్ని అంటే ఐబీపీబీ ట్రస్టెడ్గా పనిచేస్తున్నారు. అనేక యువకులు ఈరోజు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ఎందుకంటే ఈరోజు చూసుకుంటే చాలా మంది రుణం తీసుకోవడం, కట్టడం అనేది ఇప్పుడు ఒక అలవాటు ఉంది, అవసరం ఉంది. మరి అవన్నీ కూడా తీర్చాలంటే
గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ కూడా మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు యూనియన్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా సెమీ అర్బన్ ప్లేసెస్ లో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఆల్రెడీ ఒక అసెట్ కింద ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం కూడా మనం కూడా చేసేదానికి నేను గౌరవ కేంద్ర మంత్రులు కమిషన్ గారిని అడుగుతాను. ప్లస్ మీరు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తే